హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ స్మార్ట్ నా క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ టైం నా ఛానల్ చూసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక హైప్ ఇవ్వండి, లైక్ చేయడం మర్చిపోవద్దు. సో ఇప్పుడు నిఖిల్ కావ్య గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటో చూసేద్దాం. యాక్చువల్ నిఖిల్ వచ్చేసి విక్రమాన్ డ్యూటీలో తను చేస్తున్నాడు. ఇప్పుడు కాదు, చాలా నెలల నుంచి చేస్తున్నాడు. సో అది స్టిల్ కంటిన్యూ అవుతూనే ఉంది. కావ్య గురించి చెప్పాలంటే కావ్య వచ్చేసి ఒక జ్యువెలరీకి అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంది, గోయాజ్ అని చెప్పి. అది దానికి ఒక 5 డేస్ ఆఫర్స్ ఉన్నాయట. 17 నుంచి 21 వరకు ఏది పర్చేజ్ చేసినా 10,000కి ఒక గోల్డ్ కాయిన్, అట్లా 10,000కి 10,000 నుంచి స్టార్ట్ అవుతుంది. 1,00,000 వరకు గోల్డ్ కాయిన్స్ ఇస్తారట. ఆ గోల్డ్ కాయిన్స్ ఓన్లీ 5 డేస్ మాత్రమే ఇస్తారు అని చెప్పి దాని గురించి ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది. ప్లస్ దానికి కొత్త బ్రాంచ్ శ్రీకాకుళంలో ఓపెన్ చేశారు. ఆ ఓపెనింగ్ కావ్య వెళ్ళిందనమాట. దాని గురించి న్యూస్ ఇప్పుడు ఎక్కడ చూసినా సెన్సేషన్ అవుతుంది. ఎందుకంటే గోయాజ్ వచ్చేసి లేటెస్ట్ బ్రాంచ్ ఓపెన్ చేశారు. ఇప్పుడు దీనికి ఎక్కడైతే ఏమేమి బ్రాంచెస్ ఉన్నాయో ఆ బ్రాంచెస్ అన్నిట్లో పర్చేస్ చేసిన వాటికి గోల్డ్ ఇస్తారట. ప్లస్ సిల్వర్ పర్చేస్ చేసినా కూడా దానికి ఎంత వర్త్ ఉంటుందో అంత గోల్డ్ కూడా ఇస్తారట. అంటే చూడాలి, యాక్చువల్గా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి ఎంత గోల్డ్ ఎట్లా ఇస్తున్నారో అదంతా మనకి తెలుస్తుంది అనమాట. సో యాక్చువల్గా ఇట్లాంటి అడ్వర్టైజ్మెంట్స్ నాకు తెలిసినంత వరకు నిఖిల్ కావ్యలు ఇద్దరు ఉన్నప్పుడైతే ఇట్లాంటి అడ్వర్టైజ్మెంట్స్ ఎక్కడ కూడా కావ్య ఇచ్చినట్టు నేనైతే చూడలేదు. మీరు ఎక్కడైనా చూసారు? నాకు తెలిసి మీరు కూడా చూసుంటారు. ఎందుకంటే తను అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వలేదు. అంటే నిఖిల్ అన్నట మనకి ఇదంతా ఎందుకు, మనకి సరిపడదు అన్నట్టు కొంచెం మూవీస్కి అడ్వర్టైజ్మెంట్స్కి ఇట్లా మోడర్న్ ఉండే వాటికి తను దూరం ఉంచాడో లేకపోతే ఈఎంఐ దూరం ఉందో తెలీదు. అప్పుడు వాళ్ళిద్దరు కలిసినప్పుడు మాత్రం ఇలాంటి ఏమీ చేయలేదు. ఓన్లీ నిఖిల్తోనే ఉండేది, నిఖిల్తో బయటకు వచ్చేది, నిఖిల్తో ఎక్కడికైనా ప్రోగ్రామ్స్కి వెళ్ళినా నిఖిల్తోనే వెళ్ళేది. ప్లస్ ఒక చోట ఒక డ్యాన్స్ ప్రోగ్రాంలో ఒక యాక్టర్తో డ్యాన్స్ చేయడానికి నాకు ఇష్టం లేదు నువ్వు వాళ్ళతో డ్యాన్స్ చేయడం అంటే, నేను చేస్తాను అంటే లేదు తను చేయదు అని చెప్పి చెప్తాడు నిఖిల్. సో ఇట్లా అంటే తను కావాలని కంట్రోల్ చేశాడా లేకపోతే నేను చేసుకునే అమ్మాయి ఇట్లానే ఉండాలని చెప్పి కంట్రోల్ చేశాడో తెలియదు. తను ఎప్పుడైతే నిఖిల్తో బ్రేకప్ అయినప్పటి నుంచి తను అసలు కెరీరే మారిపోయిందని చెప్పి చెప్పచ్చు. తను ఇప్పుడు అందరికీ తెలుసు. ప్లస్ తను చాలా ఈవెంట్స్కి వెళ్తుంది, చాలా ప్రోగ్రామ్స్లో వస్తుంది. ప్లస్ ఇంతకుముందు ఉన్న దానికంటే చాలా యాక్టివ్గా ఉంటుంది. ప్లస్ అందరూ ఎక్కడ చూసినా కూడా కావ్య రావాలి, కావ్య కావాలని చెప్పి డ్యాన్స్ ప్రోగ్రామ్స్. అసలు నాకు తెలిసి అప్పటికంటే ఇప్పుడు కెరీర్ గ్రోత్ కూడా బాగుంది. ప్లస్ ఫైనాన్షియల్గా కూడా చాలా సెటిల్ అయిపోయిందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. ప్లస్ తన మూవీ అన్నారు కదా, మూవీ త్వరలో రాబోతుంది. మూవీ కంటే ముందు తన బిగ్ బాస్ సీజన్ 10లో వస్తుంది. కొంతమంది రావదు తను అంటున్నారు. రాదు కాదు, కంపల్సరీ వస్తుంది ఈసారి. ఎందుకంటే తను ఎన్ని ప్రోగ్రామ్స్ వచ్చి తను ఇప్పుడు ఆడియన్స్కి చాలా దగ్గరైంది. ఇంత దగ్గరైన అమ్మాయి నాకు తెలిసి కంపల్సరీగా బిగ్ బాస్కి వస్తుంది. సో తను బిగ్ బాస్కి వస్తే మాత్రం నా ఓటైతే కావ్యకే. ఎవరు వచ్చినా కూడా నేను కావ్యాన్ని గెలిపించడానికి ట్రై చేస్తాను. ఎంతమంది నాకు కావ్యాన్ని గెలిపించడానికి సపోర్ట్ చేస్తారని అనేది నాకు కామెంట్ చేయండి. ప్లస్ కావ్య నిఖిల్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు కామెంట్ చేయండి. నిఖిల్ వచ్చేసి ఇప్పుడు మనకు ఆల్రెడీ తెలుసు తను విక్రమాన్ డ్యూటీ చేస్తున్నాడు. విక్రమాన్ డ్యూటీలో తను డబల్ ఫోర్స్ కూడా చేస్తున్నాడు. ఆల్రెడీ ఇప్పుడు వచ్చేసి చూసే ఉంటారు, డబల్ ఫోర్స్ కూడా చేస్తున్నాడు. ప్లస్ తను కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చాడు. ప్లస్ ఈవెంట్కి కూడా రాబోతున్నాడు. తను ఈవెంట్స్కి వచ్చేటప్పుడు తను కూడా చెప్తున్నాడు, ఒక షార్ట్స్ రూపంలో పెట్టి నేను ఇట్లా వస్తున్నాను, నన్ను కలవాలనుకుంటే రావచ్చు అని చెప్పి. తనుజ వచ్చేసి తను కూడా ఈవెంట్స్కి వస్తుంది. ప్లస్ ఒక కాస్మెటిక్స్ ఉంటుంది కదా, చేయించుకుంటారు కదా. తనుజ కళ్యాణ్లానే నిఖిల్ కావ్యాలు కూడా ఒక ప్రోగ్రాంలో తీసుకుని వాళ్ళిద్దరు చేసే హంగామా చూడాలని చెప్పి నాకైతే అనిపిస్తుంది. చాలా రోజులైంది. కానీ కావ్య నిఖిల్ ఇద్దరు కలిసి ప్రోగ్రామ్స్ చేస్తే చూడాలని ఉంది. వాళ్ళిద్దరు బయట కలుస్తారా లేదా అనేది సెకండరీ. మనకి దాంతో అంటే మనం యాక్చువల్గా వాటికి ఇన్వాల్వ్ అవ్వకూడదు వాటిలో. ఎందుకంటే అది వాళ్ళ పర్సనల్, బట్ ప్రొఫెషనల్గా అయితే వాళ్ళిద్దరు కలిసి చేస్తే చూడాలని చెప్పి నాకు అనిపిస్తుంది. చూద్దాం ముందు చేస్తారా లేదా అనేది. సో సీ యూ నెక్స్ట్ వీడియో గైస్, బాయ్.